హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఇవాళ అయితే ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. ఇది యాక్చువల్గా 2 days వ్లాగ్స్. మండే హాఫ్ డే, ఆ తర్వాత పక్క రోజు హాఫ్ డే వ్లాగ్ అనమాట. సో ఇంకా ఆ రోజైతే ఉదయాన్నే నేను అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. అయితే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేసి చిన్న చిన్న ఊతాపం సెట్ దోశ అంటాం కదా, సో అట్లా చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నాను. అయితే దానికి ముందు రోజు నేను ఇది చేశాను అనమాట, పావు బాజీ కర్రీ చేశాను కదా, మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి. సో ఆ కర్రీ అయితే ఉంది. సరే ఇంకా దోశతో కూడా ఆ కర్రీ చాలా బాగుంటుందండి. దోశ, చపాతీ, పావుస్ ఇట్లా దేంతో తిన్నా ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేశానంటే అన్ని రకాల కాయగూరలని, అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళ కోసం జస్ట్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్యాబేజు, క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ పీసు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కాదు, కారము, ధనియాల పొడి, పావుబాజీ అయితే పావుబాజీ మసాలా, లేదంటే నార్మల్ గరం మసాలా అన్నీ వేసేసి ఉడకబెట్టేసేయండి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టేసేయండి. ఉడకబెట్టేసిన తర్వాత మెత్తగా అయితే చేత్తో పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. లేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకొని ఇదిగోండి అలా మొత్తం అంతా కూడా మంచిగా మనకి గ్రేవీ లాగా పేస్ట్ అయిపోద్ది కదా. సో అప్పుడు పెద్ద కడాయిలో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం వేసి కొంచెం కసూరి మేతి వేసేసి అది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, చాప్ చేసి అది మెత్తగా పేస్ట్ చేసుకున్నవి అదంతా అందులో వేసేస్తే మనకి పావు బాజీలో కర్రీ రెడీ అయిపోద్ది. చాలా హెల్దీ, చాలా టేస్టీ. మా ఇంట్లో మాత్రం నేను చేస్తే కొంచెం ఎక్కువే చేస్తాను. ఎందుకంటే అంటే ఆ రోజు తింటారు, పక్క రోజు కూడా తింటారనమాట. సో అందుకని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువే చేశాను. సో అదైతే మిగిలింది. దాన్ని ఏంటి అంటే ఇట్లా పెనం మీద పెట్టి వేడి చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా పావుస్ అయితే కొంచెమే ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి పావులు. అది కూడా ఇంట్లో చేశాను. బన్స్ ఇడ్లీ పాత్రలో పెట్టి చేశాను కదా, సో అవైతే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు, ఒక 3-4 ఉన్నాయి అంతే. సరే అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసుకుంటా ఉన్నాము. ఇంకా ఆ రోజు మా వారేమో బయట తినేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా నాకు పిల్లలకి ఆ రోజు హాలిడే కదా, రిపబ్లిక్ డే కదా ఆ రోజు. సో అదనమాట. ఆ తర్వాత ఇంకా బటర్ తీసుకున్నానండి, 1/2 kg బటరు. ఏంటి అంటే ఇంకా అలాగే పెట్టేస్తుంటే డ్రై అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఇలా కట్ చేసేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నా. మామూలుగా అయితే ఎప్పుడు ఈ 100 grams క్యూబ్స్ ఉంటాయి కదా, సో అవైతే ఒక 2 తెచ్చి పెట్టుకుంటా ఇప్పుడు. సో ఈసారి ఏంటి అంటే పిల్లలు గీ కంటే కూడా ఎక్కువ బటర్ ఇష్టంగా తింటున్నారు. సో అందుకని చెప్పి ఒక 1/2 kg బటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఎంత పడింది? 290, అదే ఆల్మోస్ట్ 300 అలా పడింది అనమాట. సో ఇదైతే ఇంక ఇలా కట్ చేసేసి ఇలా ఒక 8 బాక్స్లో వేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్ తీసుకుంటే సరిపోద్ది కదా. సో అందుకని చెప్పి ఇంకా అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా దోశ అయితే సిమ్లో పెట్టాను, అంటే కొంచెం ఇడ్లీ పిండి దోశలు కదా, కొంచెం టైం పడతాయి అన్నట్లుగా. సో ఇంక ఇదిగోండి ఇవైతే ఇట్లా చిన్న చిన్నవిగా, అంటే మనకు బ్రెడ్ బన్స్తో తిన్న ఫీలింగ్ రావాలని ఇట్లా చిన్న చిన్న దోశలు వేసాను. ఏమైనా వెన్న దోశలు చాలా బాగుంటాయండి. అంటే నెయ్యితో ఒక ఫ్లేవర్ వస్తాయి, అలాగే వెన్నతో ఒక ఫ్లేవర్ వస్తాయి కదా. సో వెన్నతో కాల్చినవి చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇదిగోండి ఇవి నేను మొన్న ఇడ్లీ పాత్రలో చేశాను కదా, సో అది. అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తూనండి. ఇవాళ మీకు అసలు ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బన్స్, అదైనా కొంచెం కొంచెం గట్టిగా ఉన్నాయి. సో ఇవాళ వ్లాగ్లో మళ్ళీ అంటే నాకు ఏదైనా ఒక రెసిపీ, అంటే మెయిన్గా ఈ బేకరీ ఐటమ్స్ ఏంటి అంటే 1కి 4 సార్లు చేస్తే కానీ రావన్నమాట. సో అందుకని ఇవాళ మళ్ళీ చేశాను. అసలు ఎంత బాగా వచ్చాయంటే బన్స్, అసలు మీరే చూస్తే అవును భారతి మేము కూడా వెంటనే ట్రై చేస్తాం అంటారనమాట. అంత మంచి రెసిపీ, అంటే అంత బాగా వచ్చాయి. చేయడం కూడా చాలా సింపుల్. సో ప్రస్తుతానికి అప్పుడు ఏంటి అంటే ఒక 4 బన్స్ ఉంటే వీడికి ఒక 2, వాడికి ఒక 2 పెట్టేసి ఇంకా దోశలు అయితే వేసుకొని తినేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నిజమే కదా, మరి ఇప్పుడే వీడియో తీయొద్దన్నా కాదు ఫ్రెండ్స్, వాళ్ళు చదువుతుంటే నేను సరేలే వీడియో తీద్దాము అని చెప్పేసి ఇంకా అలా వచ్చాను అనమాట. అమ్మ నువ్వు వీడియో తీస్తే మాత్రం నేను చదవనమ్మా అని చెప్పేసి బుక్స్ క్లోజ్ చేసి మళ్ళీ వెంటనే
మళ్ళీ వెంటనే వీడియో తీయు, డాడీ వచ్చిన తర్వాత చూపిస్తావు కదా అప్పుడు పనికొస్తుందిలే వీడియో తీయ అని చెప్పి వీడియో తీసుకున్నాడు. అమ్మ నాకు వాడా బాబు లక్కీ మా పెద్దోడిని పిలిచాడండి మేడపైకి వెళ్ళి బట్టలు ఆరేద్దామని చెప్పి, రే రారా బట్టలు ఆరేద్దాం అంటే చదువుకుంటున్నారు. అది సరే చదువుకుంటున్నారు కదా అని చెప్పి వీడియో తీయపోతే వాడి రియాక్షన్ అలా ఉందన్నమాట. రారా చూసారు కదండి వాడు తెలివి. అమ్మో మా పీసోడు ఇంత ఉంటాడు, ఏదో పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా అలాగా ఇంత ఉంటాడు. కానీ కానీ మా ఎంత పెద్ద గొంతో రాకాసి బల్లి మా ఇంట్లో. లక్కీ కొంచెం సైలెంటే, వాడికి ఏంటి అంటే దుఃఖం వచ్చేస్తుంది అనమాట. లక్కీకి కోపం అరవడు కానీ ఏడుస్తాడు. మా విష్ణు అలా కాదురా బాబోయ్ గయ్యాలి గంపగాడు వాడైతే. సో ఇంకా అలాగే వాళ్ళ డాడీ వస్తే చెప్తా ఉన్నా అనమాట. మా ఆయనేమో బయట తినేస్తాను టిఫిన్ అని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళిపోయారండి. తీరా వచ్చిన తర్వాత టిఫిన్ లేదా అని అడుగుతున్నా 10:30కి. నేను మళ్ళీ దోశ వేసుకుందాం అనుకోని కూడా బద్ధకం వచ్చి సరేలే అని చెప్పి ఒక 2 దోశలు తినేసి కామ్గా అయిపోయాను. నిజానికి చాలా బాగుంది ఆ కర్రీతోటి ఆ దోశలు. పిండి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే 10:30, 11 ఆ టైంకి ఎక్కడి నుంచి వస్తుంది టిఫిను. అదే తిడతా ఉంటేనేమో ఉంటే పెట్టు లేకపోతే లేదు అన్నం తినేస్తాను అని చెప్తున్నాను. సరే ఉందిలే అని చెప్పి మళ్ళీ దోశలు వేసి ఇచ్చా అనమాట. సో ఇంకా అలాగా అయితే ఇంకా మధ్యాహ్నం కూరలు అయితే మాత్రం నేను ఆ రోజు మండే కదా నేను నాన్ వెజ్ తినను. సో అందుకని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏమేమి కాయగూరలు ఉన్నాయని చూస్తే చిన్న గుమ్మడికాయ ముక్క, చిన్న ఆనపకాయ ముక్క, ఆ తర్వాత కొన్ని ములక్కాడలు ఉన్నాయి. అందుకని అవన్నీ వేసి మిక్స్డ్ వెజిటేబుల్ పులుసు, ఇది నా కోసం అనమాట. 2 పూటలకి సరిపోద్దులే అన్నట్లుగాన ఏంటంటే ఫస్ట్ కొంచెం పోపు పెట్టుకున్నాను. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కలు వేసేసాను. తర్వాత ఇంకా సేమ్ ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అంతే. గరం మసాలా వేయను, పులుసు కూరల్లో గరం మసాలా వేయను. సో అది వేసేసి చింతపండు రసం వేసేసాను. ఇది నా కోసం అనమాట. సో నాన్ వెజ్ లేకుండా వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ కర్రీ చేశాను, చూపిస్తాను. ఎగ్ కర్రీ మీరు ఎలా చేస్తారో చెప్పండి. సో నేనైతే ఇవాళ ఒకలా చేశాను అనమాట. సో ఇవాళ అన్నీ మంచి రెసిపీసేనండి. ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయ, టమాటా, అంటే ఇంకా పోపు పెట్టుకోలేదు, ఆవాలు జీలకర్ర ఏం వేయలేదు, ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, అవి బాగా మగ్గిన తర్వాత 1 స్పూను ఉప్పు, కారము, ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, దాంతో పాటుగా ఇది వచ్చేసి కొబ్బరి కారం పొడి అనమాట. అంటే ఎండు కొబ్బరి, తర్వాత పుట్నాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కారము. సో ఇదేంటి అంటే వెజ్కి వాడుకోవచ్చు, నాన్ వెజ్కి వాడుకోవచ్చు. సో మనకి గ్రేవీలా కూడా వస్తుంది అనమాట. సో అది ఒక 1.5 స్పూన్ వేసాను. వేసి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా అది బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేస్తే చూసారా మనకి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ. ఎందుకంటే కొబ్బరి పొడి వేయడం వల్ల ఏం లేదు, ఒక కొబ్బరి గిన్నె అనుకోండి, ఒక 100 గ్రాములు పుట్నాల పప్పు, ఒక కొబ్బరి, ఆ తర్వాత ఓ పిడికెడు అలా జీడిపప్పు, కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం కారం, మామూలు కారమే, ఎండుమిరపకాయలు ఏం కాదు. సో ఆ కొబ్బరి పొడి ఏంటి అంటే మనం మామూలు దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, బంగాళదుంప వేపుడు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి ఇలా నాన్ వెజ్ కర్రీస్ కూడా అది 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే మనకి చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. సో అది. సో నేనేంటి అంటే ఆ గ్రేవీలోనే ఎగ్స్ కట్ చేసి వేసేసాను. అంటే ఇంక ఉడకబెట్టి కాకుండా, ఉడకబెడుతుంటే ఎల్లో తినట్లేదు అందుకని చెప్పి ఇంక ఇలా కట్ చేసి వేసేసాను అనమాట. అలాగే పైన కొంచెం కసూరి మేతి కూడా వేసేసాను. ఇదిగోండి ఇలాగా వేసేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోవడమే. ఇది చపాతీతో బాగుంటుందండి ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఎలా చేస్తారు? గుడ్డు కూర ఉడకబెట్టి చేస్తారా, ఇట్లాగా కట్ చేసి చేస్తారా అనేది నాకు చెప్పండి. నాకైతే ఇలా ఇష్టము, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇష్టం అనమాట. సో అదైతే ఎగ్ కర్రీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ పులుసు అంటాం, లేదంటే దప్పలం అంటాం కదా, అన్నీ వేసాము. వంకాయ కూడా వేసాను, వంకాయ, ములక్కాడ, ఆనపకాయ, గుమ్మడికాయ అన్నీ వేసాను. నిజానికి అన్ని రకాల కాయగూరలతో చేసే పులుసు చాలా కమ్మగా ఉంటుందండి నిజంగా. సో ఇంకా ఆ రోజైతే మాత్రం ఆ కర్రీస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పక్క రోజు ఏంటంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, నాకు ఏదైనా ఒక రెసిపీ అనుకుంటే అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు నేర్చుకుంటూనే ఉంటాను అనమాట. మీకు వీడియో పెట్టకపోయినా సరే నేను నేర్చుకుంటూనే ఉంటాను. సో ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఈస్ట్ అనమాట. సో ఇది
ఏంటంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. లాస్ట్ టైం బయట పెడితే పాడైపోయింది కదా! పురుగు పట్టేసింది. అందుకని ఏం చేశానంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నాకో డౌటు. ఇప్పుడు అది పొంగుతదా? పొంగదా? అని చెప్పి. అందుకని ఏం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా పిండిలో వేయకుండా కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక 2 స్పూన్లు ఏసుకుంటున్నాను. హాఫ్ కేజీ అండి. అంటే 2 కప్పులు. హాఫ్ కేజీ అంటే 2 కప్పులకి 2 స్పూన్లనమాట. నాకు ఈ 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అట్లా నాకు అర్థం కాదు. ఎందుకంటే మన దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కాబట్టి, ఒక స్పూను, ఒక పావు కేజీకి ఒక స్పూను, హాఫ్ కేజీకి 2 స్పూన్లు ఈస్ట్‌ని గోరువెచ్చని నీటిలో ఎయండి. అలాగే ఒక 4, 5 స్పూన్లు పంచదార ఏసాను. ఎందుకంటే ఇది బ్రెడ్ ఐటెమ్ కదా! సో, ఉప్పగా ఉండకూడదు. చప్పగా ఉన్నా బావుంటది గానీ, స్వీట్‌గా ఉన్నా బావుంటది గానీ, మరీ సాల్ట్‌గా ఉంటే బాగోదు. లాస్ట్ టైం కొంచెం ఉప్పు అంటే నార్మల్ చపాతీలో ఏసినట్టుగా ఉప్పేసేసాను. సో, అందుకే ఉప్పు చాలా కొద్దిగా ఏసాను. పంచదార మాత్రం ఒక 4, 5 స్పూన్లేసాను ఆ ఈస్ట్‌లో. సో, అది బానే యాక్టివేట్ అయ్యింది. ఈస్ట్ పొంగింది. పొంగిన తర్వాత ఏంటి అంటే, ఆ గోధుమ పిండిలో ఒక 50 గ్రాములు ఆయిల్ అండి. 50 గ్రాములంటే ఒక 3 స్పూన్స్ అనుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఏసేసాను. ఒక చిటికెడు సాల్ట్ కూడా ఏసేసి, ఈ ఈ పొంగింది కదా! ఫర్మెంట్ అయిన ఈ వాటర్ ఉన్నాయి కదా! సో, ఆ వాటర్ కూడా అందులో ఏసేసి కొంచెం కొంచెం వాటర్ చూసుకొని కలుపుకోవాలనమాట. మరీ లూజ్‌గా కలిపేయకూడదు. అలా అని మరీ చపాతీ పిండిలా గట్టిగా కూడా కలపకుండా కొంచెం సాఫ్ట్‌గా కలపాలి. ఎందుకంటే మనకి సాఫ్ట్‌గా రావాలి కదా! బన్స్ అనేవి. సో, అందుకని. సో, దీన్ని కాకపోతే ఒకటి ఎక్కడ టైం పడతది అంటే, పిండిని చాలా సేపు చేత్తో ఇలా కలపాల్సి ఉంటది. ఇలా చేత్తో ఇలాగా కలుపుతూ ఉంటే ఎంత కలిపితే అంత సాఫ్ట్‌గా వస్తది. నేను అనుకునేదాన్ని ఈ హాఫ్ కేజీ పిండికే చేయి నొప్పి పెడుతుంది. మరి షాపుల్లో వాళ్ళు అంటే ఈ బేకరీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళసలు ఎలా కలుపుతారో అని చెప్పి. తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయని. నేను కూడా అలాగే అగారో వాళ్ళది ఇలా వస్తది కదండీ! మిక్స్ చేసేది. అదే తీసుకుందాం. అది 6000, 7000 అనమాట. హ్యాండ్ బ్లెండర్ కాకుండా అదే ఆటోమేటిక్‌గా అదే తిరుగుతది కదా! అది తీసుకుందామని ఎళ్ళాను ఒకసారి క్రోమాకి. అది లేదని చెప్పేసి ఇంక నార్మల్ హ్యాండ్ బ్లెండర్ తీసుకోవాల్సొచ్చింది. అదే బీటర్ చేత్తో పెట్టుకుంటాం కదా మనం బీటరు. అది తీసుకున్నాను. కానీ ఇట్లా ఎక్కువగా బేకరీ ఐటెమ్స్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్‌గా తిరిగేది ఉంటది కదా! అదైతేనే బెటర్. ఇలా చేత్తో ఎక్కువ సేపు మనం కలపాల్సిన పనుండదు. సో, పిండైతే కలిపి పక్కన పెట్టేశాను. అదొక 1 అవర్ పక్కన పెట్టేద్దాము. అయితే ఇంకా బ్లింకిట్ పెట్టాను. ఏంటి అంటే పిల్లలు కేక్ అడుగుతున్నారు. సరే అని చెప్పి వాళ్ళ కోసం కోకో పౌడరు, డార్క్ చాక్లెటు, తర్వాత బ్రౌన్ షుగరు, అంటే నార్మల్ షుగర్ ఎందుకులే దగ్గొస్తదేమో అని చెప్పేసి చాలా రోజులైపోయింది కేక్ చేసి. ఒకసారి ఇంట్లో కేక్ చేయడం వచ్చిన తర్వాత నేను బయట కేక్ కొన్ని సంవత్సరాలైపోతుంది. సో, ఇంక అలా కావాల్సినవన్నీ కొన్నా అనమాట. సో, ఎలాగో కోకో పౌడర్ అయితే తెప్పించాను కదా! సో, కోకో పౌడర్ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు నేనొచ్చేసి ఇది పీనట్ బటర్ చేస్తున్నా. యాక్చువల్‌గా పీనట్ బటర్ ఇప్పుడు చేద్దామని అనుకోలేదు. సరే వీడియో కోసం అన్నట్లుగానే చేశాను నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడతదండి. మామూలుగా అనుకోండి ఇన్ని పల్లీలు అంటే ఒక అర కేజీ పల్లీలు మీరెప్పుడైనా సరే పీనట్ బటర్ చెయ్యాలి అనుకుంటే ఒక అర కేజీ పల్లీలతో చేసి పెట్టుకుంటే మనకి కనీసం ఒక 2 వీక్స్ అలాగొస్తదనమాట. నేను జస్ట్ వీడియో కోసం అని చెప్పి ఒక 150 గ్రామ్స్ అలా ఒక చిన్న కప్పు చేస్తున్నానంతే. సో, ఈ బ్రెడ్ కొంచెం ఫర్మెంట్ అయ్యే వరకు నేను పీనట్స్ అయితే స్టవ్ మీద పెట్టి అవి ఫ్రై చేసుకుంటా ఉన్నాననమాట. అవైతే వేగాయి. స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత పీనట్ బటరు అదే మనం చాక్లెట్ నటేలా అంటాం కదా! సో, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లోపల ఒక 1 అవర్ అయింది. సో, ఇదిగోండి పిండి చూడండి ఎంత మంచిగా పొంగిందో. అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా తీసేసి ఇంకొకసారి మంచిగా కలిపేసి తర్వాత మీరు బ్రెడ్ చేయాలి అనుకుంటే బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా! సో, అందులో వేసుకోవాలి. లేదు బన్స్ లాగా చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా. మొన్న ఏం చేశానంటే ఇడ్లీ పాత్రలో పెట్టాను కదా! సో, దానివల్ల ఏమైందంటే ఇడ్లీ పాత్ర షేప్ వచ్చింది. అంటే ఇడ్లీలాగా వచ్చాయి కానీ బన్స్ లాగా రాలేదనమాట. అంటే టేస్ట్ బన్స్ లాగా ఉన్నా సరే చూడ్డానికి అలా రాలేదు. సో, నేను సాటిస్ఫై అవ్వలేదు. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఏంటి అంటే నేను చిట్టి చిట్టి బన్స్ అయితే చేస్తున్నాననమాట. అయితే ఆ ప్లేట్ ఉంది కదా! ఆ పెద్ద ప్లేటు. సో, ఆ ప్లేట్‌కి కొంచెం ఆయిల్ రాసేసాను. ఆయిల్ రాసేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను కదా! దీన్ని ఒకసారి ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని రౌండ్‌గా చుట్టుకోవాలన్నమాట. అప్పుడైతేనే కదా మనకి రౌండ్‌గా సాఫ్ట్‌గా వస్తాయి బన్స్. సో, ఇదిగోండి ఇట్లాగా. దీన్ని ఇట్లాగా ఆ ప్లేట్లో మొత్తం అంతా కూడా ప్లేస్ చేసేసేయండి అన్ని బాల్స్‌ని. ఇలా మంచిగా ఇలా ఫోల్డ్ చేయండి. అప్పుడైతే ఏంటి అంటే మనకి
లోపల బాగా అది ఆ లేయర్స్ లాగా వస్తుందన్నమాట. సో ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసేసి దీన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. అంటే ఇది కొంచెం టైం టేకింగే కానీ చేయడం ఈజీ అండి. ఇదిగోండి ఇలా పక్కన పెట్టేశాను. స్టవ్ మీద పెట్టకూడదు, జస్ట్ అలాగా పెట్టేసి వదిలేయాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే చూడండి ఎంత మంచిగా పొంగాయో. అసలు చూడండి ఎంత బాగా పొంగినాయి కదా. అయితే దీన్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటి అంటే అవి అంత కరెక్ట్ టెంపరేచర్లో కనుక మనం బేక్ చేసుకోకపోతే గట్టిగా వచ్చేస్తాయి, సాఫ్ట్గా రావు, లోపల కుక్ అవ్వవు, ఇట్లా ఒక తలనొప్పి ఉంటుంది. సో దానికి బదులుగా ఏం చేశానంటే ఇట్లా ఒక వాటర్ వేసేసుకొని ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగా 7 to 8 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. 7 to 8 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలా ఉడికించేసుకున్నారనుకోండి, ఉడికిపోతుంది. ఇంక మనకి లోపల మెత్తగా ఉండడం అట్లా ఏమీ ఉండదు. పొంగదేమో, లేకపోతే మెత్తగా అంటే మెత్తగా ఉంటుందేమో, పిండి పిండిగా ఉంటుందేమో అన్న టెన్షన్ వద్దు. మంచిగా 7 to 8 మినిట్స్లో ఆ బన్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత ఆ ప్లేట్ అలాగే తీసుకొని వెళ్ళి దీంట్లో పెట్టేసేయండి, ఓటీజీలో పెట్టేసేయండి. ఇప్పుడు 7 to 8 మినిట్స్, దీనికి కూడా ఎక్కువ టైం పట్టదు. నేను 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ పెడితే కొంచెం పైన ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చింది. మీరు 7 to 8 మినిట్స్ పెట్టండి చాలు. అంటే ఇడ్లీ పాత్రలో అంటే మీరు స్టవ్ మీద ఒక 7 to 8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టినప్పుడు 7 to 8 మినిట్స్ బేక్ చేసుకోవాలి అంతే. సో ఇది 10 మినిట్స్ బేక్ చేశాను. చూడండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది. పక్కన ప్లేటు 7 to 8 మినిట్స్ బేక్ చేశాను. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా, అసలు మీకు చూస్తే అర్థమైపోతుంది కదా కరెక్ట్గా బేక్ అయింది. ఇంక ఇందులో పాలు, గుడ్డు ఇట్లా ఏం వేయలేదు. అంటే పాలు, గుడ్డు కూడా వేసుకోవచ్చు, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే నేను ఇదేంటంటే జస్ట్ బేసిక్ బన్స్ లాగా చేద్దాము అనేసి చేశాను అనమాట. అరే ఇది ఒకసారి టేస్ట్ చేయరా నువ్వు కూడా. ఫ్యాన్ ఆపేసే ఒకసారి. ఎలా ఉంది? పర్ఫెక్ట్గా వచ్చింది కదా, నిజంగా చాలా బాగా వచ్చింది. సాల్ట్ లేదు కదా, మొన్న సాల్ట్ ఎక్కువైంది అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? స్వీట్గా ఉందా, సాల్ట్గా ఉందా? నార్మల్గా ఉంది, బ్రెడ్ లాగే ఉంది కదా. అంటే మొన్న చేశాను కదా, అప్పుడు ఏంటి అంటే కొంచెం సాల్ట్ అంటే ఉప్పు ఎక్కువ అవ్వలేదు కానీ కొంచెం ఉప్పుగా అనిపించింది అనమాట చపాతీలాగా. సో వాళ్ళు అది చెప్పారు, అమ్మాయి కొంచెం సాల్టీగా ఉంది, బ్రెడ్ సాల్టీగా ఉండదు కదా అని చెప్పి. సో అందుకే ఇవాళ అసలు సాల్ట్ జస్ట్ కొంచెమే వేసాను, కొంచెం షుగరే ఎక్కువ వేసాను. అంటే షుగర్ అంటే జస్ట్ ఒక 4-5 స్పూన్స్ వేసాను అంతే. అప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం కమ్మగా ఉంటుంది అంతే, తీగా ఉండదు, అలానే ఉప్పుగా ఉండదు. చాలా బాగా వచ్చినాయి అండి, అసలు నిజం చెప్తున్నాను. ఎంత సింపులే అంటే ఇడ్లీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసానా, ఇంకో ప్లేట్ పెట్టేశాను. ఆ ప్లేట్ తీసుకెళ్ళి స్టవ్ మీద అది దాన్ని ఏమంటారు, ఓటీజీలో పెట్టాను. ఒకవేళ ఓటీజీ లేని వాళ్ళు మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటాం, వాటర్ వేసుకోకుండా అలా బేక్ చేసుకోవడమే అంతే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఏదైనా ఒక రెసిపీ కనుక సక్సెస్ అయ్యింది అంటే ఎంత ఆనందం వస్తుందో. సో ఫైనల్గా కేక్ నేర్చుకున్నాను, బ్రెడ్ రెసిపీ కూడా నేర్చేసుకున్నాను. ఇంకా ఈ బ్రెడ్లో వెరైటీలు బ్రెడ్లు అన్నీ చేసుకుందాం. సో ఇదేంటి అంటే జస్ట్ బేసిక్ బ్రెడ్ అనమాట. సో మా వాళ్ళకి ఏంటి అంటే దాన్ని పావు బాజీ లాగా ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇట్లా ఇంక నుంచి చపాతీ చేసే పని లేకుండా బ్రెడ్డే చేసేస్తాను. అయితే ఇది పీనట్ బటర్ అండి. సో ఏంటి అంటే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, పొట్టు తీసేసి మిక్సీలో మెత్తగా దాంట్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు మెత్తగా పేస్ట్ చేసుకొని, ఎక్కువ షుగర్ వేయకూడదు, బ్రౌన్ షుగర్ వేసాను నేను ఒక 3 స్పూన్స్. అంటే ఇప్పుడు ఒక 150 గ్రామ్స్ పల్లీలకి ఒక 2 to 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను, మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు ఉప్పు వేసాను, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసాను. అలాగే బటర్ ఒక 50 గ్రామ్స్, మామూలు బటర్ ఉంటుంది కదా, సో అన్సాల్టెడ్ బటర్ వేసాను అనమాట. సాల్టెడ్ బటర్ అయితే మరి ఉప్పగా అయిపోతుంది, అందుకని చెప్పేసి నా దగ్గర అన్సాల్టెడ్ బటర్ అయితే ఉంది కదా, సో అదైతే వేసుకున్నాను. అంతేనండి. ఇదిగోండి మనకి బయట దొరికే చాక్లెట్ నటేలా, నిజంగా చెప్తున్నాను ఎంత బాగుంటుందంటే ఉట్టిగా తినేయచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా వచ్చింది, ఇంకా మిక్సీ జార్లో ఉంది. సో అది మళ్ళీ చేత్తో పెట్టి తీయాలి. ప్రస్తుతానికి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇంకా అదైతే అలా కప్పులో అయితే పెట్టాను అనమాట. దాన్ని మీరు కావాలి అనుకుంటే చాక్లెట్ మౌల్డ్లో వేసుకొని చాక్లెట్స్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బౌల్లో వేసాను కదా, సో ఇప్పుడు ఏంటి అంటే అది రూమ్ టెంపరేచర్లో ఉండడం వల్ల ఇట్లా లిక్విడ్ లాగా ఉంది. మీరు దాన్ని చాక్లెట్ మౌల్డ్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్స్లా కూడా అయిపోతాయి.
సో మీ ఇష్టం. మీకు చాక్లెట్‌లా తినాలి అంటే అలా చాక్లెట్‌లా తినొచ్చు. ఇలా స్ప్రెడ్ లాగా తినాలి అనుకుంటే ఇలా బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం గట్టిగా అయిపోద్ది. ఎందుకంటే అందులో బటర్ అవి ఏసాం కదా! మా వాళ్ళకైతే చాలా బా నచ్చింది. ఇంకొక 2, 3 డేస్ బ్రేక్ ఎతుక్కోవాల్సిన పని లేదు. రోజు ఇవే పెట్టేస్తే సరిపోద్దనమాట. సో అదేనండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. మా వాళ్ళు చూసారు కదా! వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చాలా బావుందమ్మా! నిజంగా బావుందమ్మా! అంటున్నాడు వాడైతే. సో అదనమాట. మీరు కూడా రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.